కోడిగుడ్లతో రోజు చేసుకునే పులుసులాగా కాకుండా ఈరోజు కొత్తగా ట్రై చేసి చూడండి. చపాతీలోకి చాలా బాగుంటుంది. కోడిగుడ్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, సన్నగా తరిగిన టమోటాలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్. ఒక కడాయిలో నూనె కొద్దిగా వేసుకొని నూనె వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తరువాత టమోటాలు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. టమోటాలోని నీరు పోయి నూనె పైకి తేలిన తరువాత కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా కారం వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకోవాలి. రెండు నిమిషాల తరువాత వాటర్ వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. మసాలా ఉడికిన తరువాత 1 కప్పులో ఒక్కొక్క కోడిగుడ్డు పగలగొట్టుకొని నెమ్మదిగా మసాలాలో వేసుకోవాలి. పైన కొద్దిగా గరం మసాలా, ఉప్పు, కారం వేసి మూత పెట్టుకుని 2 లేక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది.